Hi friends, welcome to my channel. This is me Suma. Within 5 minutes egg fried rice ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. సో లెట్స్ గో టు స్టార్ట్ ది వీడియో. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూస్తున్నారు కదా, వైట్ రైస్, ఎగ్స్, అలాగే గరం మసాలా, క్యాబేజీ సన్నగా తరిగి పెట్టుకున్నాము, అలాగే కొత్తిమీర, క్యారెట్ కూడా సన్నగా తరిగి ఉంచుకున్నాము, 2 గ్రీన్ చిల్లీ. మీ రైస్ క్వాంటిటీని బట్టి మీరు ఇవి తీసుకోండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ యాడ్ చేద్దాము. ఆయిల్ యాడ్ చేసుకోండి. మీ కనుక ఈవినింగ్ రైస్ మిగిలిపోతే ఏం చేయాలి, వేస్ట్గా పడేయడం ఎందుకు అనుకుంటే మీరు ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. మీరు ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత క్యాబేజీ, క్యారెట్, అలాగే గ్రీన్ చిల్లీ అన్నీ ఆయిల్లో యాడ్ చేసి కలుపుకుందాము. హైలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో కనుక పెడితే ఇందులో వాటర్ బాగా ఊరిపోయి ఇవి సన్నగా కట్ చేసాం కదా, అవి చిదురైపోతాయి అన్నమాట, పీసెస్ లాగా ఉండవు. సో హైలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ పసుపు, అలాగే 1/2 స్పూన్ కారం, గ్రీన్ చిల్లీ వేసాం కదా, సో చూసి కారం వేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వచ్చేసి మీరు ముందు రైస్లో వేసుకొని ఉంటారు కదా, కొంచెం తక్కువ వేసుకోండి. మీరు కనుక రైస్లో లేకపోతే సాల్ట్ కొంచెం ఎక్కువగా వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా. ఇవి బాగా ఫ్రై అయ్యాయి. ఇందులో ఎగ్స్ యాడ్ చేసుకుందాము. ఎగ్స్ బాగా ఫ్రై అవనివ్వాలి. కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిన తర్వాత అందులో రైస్ యాడ్ చేసుకొని బాగా ఎగ్ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, బాగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము. రైస్ బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో గరం మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్కి అంతటికి గరం మసాలా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. క్లిక్ చేస్తే కనుక నా అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తూ ఉంటాయి. సో చూసారు కదా, కొత్తిమీర చల్లి గార్నిష్ చేసేసుకున్నాము. ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.